కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి మనం సాధనతో పాటు మనం ఎలా ఉండాలో అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. సాధన చేస్తున్నారు, మరి సాధన ఎలా చేయాలి అన్నది ఒక విషయం అయితే, సాధనలోకి వచ్చాక మన జ్ఞానం ఎట్లా పెరుగుతుంది అన్నది చాలా ముఖ్యంగా మనందరము గమనించుకోవాల్సిన విషయం. మానవుడు అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ శరీరాన్ని ఎంత యాక్టివ్గా ఉంచుకుంటామో మరి సాధనకి అంత పురోగతి సాధిస్తాం. శరీరాన్ని ఎప్పుడైతే బద్ధకంగా ఉంచుకుంటామో మరి ఇంకా శరీర స్థితి దాటి మనోస్థితిలో కూడా ఉండలేము. అన్నిటికీ కారణం మనసే అని తెలుసుకున్నాం. మనసు శరీరాన్ని ఎందుకు ఇంత బద్ధకంగా ఉంచుతుంది అంటే, మనం తినే ఆహార లోపం, మన వ్యవహార లోపం, లేదు జన్మ జన్మల సంస్కార లోపం. ఈ సంస్కారాలు మనసును బట్టి వదలకపోవడం, ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. మన శరీరం యాక్టివ్గా లేదు అంటే, యాక్టివ్గా లేదన్నది కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ధ్యానానికి యాక్టివ్ లేదు, కానీ ప్రపంచ విషయాలకి చాలా యాక్టివ్గా ఉంటుంది. పక్క వాళ్ళ విషయాలు వినడానికి, లోకంలో జరుగుతున్న విషయాలను ముచ్చటించుకోవడానికి, అంటే ఇంకా మనము ప్రాపంచిక స్థితిని దాటలేకపోతున్నాము అన్నది ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా ధ్యానం మీద ఆసక్తి అంతగా లేకపోవడం, మన గుణాలను మార్చుకోకపోవడం, గురువు చెప్పినప్పటికీ జ్ఞానం ఎలా పెంచుకోవాలో అన్నది అర్థం అవ్వకపోవడం, ఒక రెప్పపాటు కాలం వేస్ట్ అయినా మనకి జ్ఞానం తగ్గిపోతుంది అని తపన ఉంటే తప్పకుండా నేర్చుకుంటాం. మన చుట్టూరు మీ పరిసరాలను గమనిస్తూ, మనని మనం గమనించుకుంటూ, పరిసరాలను గమనించి నేర్చుకోవాలి. మనని మనం గమనించుకుంటూ మరి ఎప్పటికప్పుడు మనలో అక్కర్లేని విషయాలు ఏవైనా ఉంటే దాన్ని మార్చుకుంటూ మరి ఇంకా ముందుకి వెళ్ళగలగాలి. మరి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే ముందు ప్రాపంచిక ధ్యాసని తగ్గించుకోవాలి. దీన్నే మహాత్ములు అపేక్ష, ఉపేక్ష అని రెండు విధాలుగా విభజించారు. అపేక్షలో ఉన్నవాడికి మరి ఆత్మశక్తి లోపించి అక్కర్లేని విషయాలకి ఉన్న ఆత్మశక్తిని కూడా ఖర్చు పెడతాడు, ఇంకా కర్మలు పెంచుకుంటాడు అని మనకి చెప్పడం జరిగింది. అపేక్షని వదలాలి. అపేక్ష అంటే మనసు యొక్క లక్షణం. ఈ మనసు యొక్క లక్షణము మనం తెలుసుకుని మరి మనలో మార్పు తెచ్చుకోవాలి. ప్రాపంచిక వాసనతో నిండి ఉన్న మన మనస్సు, లోకవాసనలు అంటారు దీన్ని. ఈ లోకవాసనతో నిండి ఉన్న మన మనస్సు ఎంతసేపు ప్రపంచం వైపే చూస్తుంది. వాళ్ళకే ఉన్నాయి, వీళ్ళకే ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అని. లేకపోతే వాళ్ళకున్న సంపదలేటి, వాళ్ళకున్న డిగ్రీలేటి, వాళ్ళకున్న పదవులేటి, వాళ్ళు ఎలా అనుభవిస్తున్నారు, ఇలా లోకవాసనతో ఉండి అవి కావాలని చూడగా 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 మనకి కూడా ఉంటే బాగుండు అనే కోరికలు. ఈ కోరికలే వాసనల రూపంలో మనని అంటిపెట్టుకుని ఉండి ఇంకా ఇంకా ప్రపంచం వైపు కోరుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ప్రపంచం దృష్టి పోతూ, ప్రపంచం దృష్టి ఎంతగా తొక్కుతే మనం పరమాత్మ వైపుకి అంతగా పయనిస్తాం. మనం వచ్చిన మార్గమే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి, పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి, నేనెవరో తెలుసుకోవడానికి వచ్చాం.
ఈ మార్గంలోకి అది రోగంతో రానివ్వండి, సమస్యతో రానివ్వండి, అది ఇష్టంతో రానివ్వండి, మీరు కష్టంతో రానివ్వండి, కానీ ఖచ్చితంగా ధ్యాన మార్గము అంటే పరమాత్మని చేరుకునే మార్గము అని ప్రతి ఒక్కరూ మరిచిపోతే మరీ 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 గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి ఈ మనసును ప్రపంచం వైపు తిప్పి లోకవాసనతో నింపితే మరి సాధన జ్ఞానం మనకి తగ్గిపోతాయి. ఇప్పుడు జ్ఞానం విన్నా మన అంతరంలోనికి ఇంకదు. విన్నప్పుడు నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నప్పుడు కూడా మాకు ఇది తెలుసు అనుకుంటారు. సార్ చెప్తున్నప్పుడు కూడా చెప్పిందే పదే పదే చెప్తున్నారు వీళ్ళు అని మీరు అనుకోవచ్చు. కానీ మీకుగా క్లాస్ చెప్పమంటే ఒక్కళ్ళు కూడా సబ్జెక్టు ఎత్తుకోకుండా ఏదో సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ 3 ముక్కలు లేకపోతే సత్యలోకాన్ని చేరుకోవాలి అని ఏదో 4వది అంటించుకుంటూ చెప్తున్నారు అంటే మీకు ఇంకా ప్రతి కాన్సెప్టు బుర్రలో స్థితమవ్వలేదు అని అర్థమవుతోంది. అందుకే గురువుగారు ఒక మాట అనేవారు పత్రిసారు, నువ్వు ఎంతవరకు వినాలి అంటే గురువుగారు చెప్పింది యాస్టీజ్గా నువ్వు చెప్పగలిగే స్థాయి వచ్చే వరకు వినడమే 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 వినడమే. ధ్యానం ఎందుకు అంటే ప్రపంచం వైపు తిప్పిన నీ మనసు మురికి పోసుకుంది. ఏ మురికి పోసుకుంది? కోరికలనే మురికిని పోసుకుంది. ప్రాపంచిక వాసనతో నిండిపోయింది మనసు. దానికి శుద్ధత్వంలో తీసుకురావాలంటే ఇప్పుడు మురికి ఉన్న బట్టలు సర్ఫ్లో పెడితే బండకేసి బాదుతాయి కానీ మురికి వదలదు. అట్లాగే మన మనస్సు ప్రపంచం వైపు తిప్పి మురికి తెచ్చుకుంది. ఆ మురికిని పోగొట్టుకోవాలి అంటే ధ్యానమే ధ్యానమే శరణ్యం. అందుకే లోకవాసనతో నిండి ఉన్న మనస్సుని లోకేశుడి వైపుకి తిప్పాలంటే ధ్యానం అనే ఆయుధమే కానీ రెండోది ఏది లేదు. ఈ అపేక్ష ఎక్కువగా ఉండడం వల్ల మనము బంధంలో చిక్కుకుని పోతున్నాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకు వచ్చేది భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, మరి బంధువుల మీద, చుట్టాల మీద, ఆస్తి పాస్తుల మీద, అన్నిటితోటి బంధమే మనకి. అన్నిటితోటి బంధమే. ఉంటే కాపాడుకోవడం, లేకపోతే లేవనే గోలతో ఉండడం, లేకపోతే ఏ విధంగా అయినా సంపాదించేయాలి, అక్రమంగా అయినా సంపాదించేయాలనే తీవ్రమైన కోరికతో ఉండి బంధాలకి లోనైపోతాం. ఈ అపేక్ష మనలో, ఈ మనసు యొక్క గుణం పెరిగే కొద్దీ ప్రపంచంలోకి జారిపోతూ అందరు మానవులు ప్రయత్నిస్తారు కదా. ఇంకా తర్వాత ఏం చెప్తాము అంటే తప్పదు కదండి, లోకంలో ఉన్నందుకు లోకానికి అనుకూలంగా ఉండాలి కదండి, సంఘధర్మం ఉంది కదా అని మొట్టమొదటి మాట్లాడుతాం. ఇప్పుడు మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, ధ్యానం చేస్తున్నారు, బాగానే ఉంది. పక్క వాళ్ళు అడుగుతారు ఇంకా పెళ్లి చేయలేదా అని. ఇంకా అక్కడి నుంచి మనకి చింత మొదలవుతుంది. మనకి తెలుసు పైన వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్లే జరుగుతుంది వర్తమాన జీవితం. కానీ పక్కవాడు అడిగిన వెంటనే చింత ప్రారంభం అయ్యింది మనకి. ఇంకా అక్కడి నుంచి లోకులు ఏమనుకుంటున్నారో అనుకుంటూ సాధనని తగ్గిస్తూ ఉంటాం. మరి నువ్వు సాధన తగ్గించినప్పుడు లోకేశుడు ఏమనుకుంటున్నాడో అని భయం ఉందా నీకు? బాధ ఉందా? లోకులు అనుకుంటున్నారని బాధపడుతూ సాధనని మానుకుంటున్నావు, జ్ఞానం మానుకుంటున్నావు. కానీ నాకు మంచి గురువునిచ్చాడు, మార్గం ఇచ్చాడు, నేను ఎలా ఎదగాలో గురువు చెప్తున్నాడు. కానీ నేను అవన్నీ మానేసి నాకు సంబంధం లేని చింతలో పడిపోయాను. ఈ లోకం వల్లే కదా. లోకం కాకులు అని గురువు చెప్పాడు. మళ్ళీ ఎలాంటి కాకులు? ఇనప ముక్కు కాకులు అని గురువు గారు చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి కాకులకి నేను విలువిచ్చి లోకేశుడికి దూరం అయిపోతున్నాను. దగ్గర అవ్వడానికి నాకు మార్గం తెలుసు, కానీ నా చింత వల్ల మార్గం పోయింది.
నేను ఇంకా అపేక్షలో కూరుకుపోతున్నాను. అన్నిటి మీద ఆపేక్షే, అదే బంధం. వీళ్ళ మాటలకు విలువిస్తుంది. నాకు ఇంకా అదేనండి చింత. మా అబ్బాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, వాళ్ళు ఎప్పుడే చేసుకుంటున్నాను ఒక అబద్ధం మొదలెడతాం మనం. ఇలా లోకానికి విలువిచ్చినంతసేపు మనం ఆపేక్షలో కూరుకుపోయి పరమాత్మ చేరాల్సిన మనం, గురువు ద్వారా సత్యాన్ని తెలుసుకున్న మనం మళ్ళా ప్రపంచానికి దగ్గరవుతూ ఉంటాం, బంధాలకి దగ్గరైపోతూ ఉంటాం. మరి ఈ ఆపేక్ష వల్ల బంధానికి దగ్గరే ఎదుర్కొంటున్నామా? లోకంలోకి వస్తాం, లోకాన్ని చూస్తున్నాం, కోరికలు పెరిగిపోతున్నాయి. అప్పుడేమనుకుంటాం? పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఒక సంసారం ఉంటే బాగుంటుంది. ఏది లేని వాళ్ళకి అది కావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, సంసారం లేని వాళ్ళు సంసారం కావాలి. ఇలా కావాలి 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 అన్నదంతా మనసు యొక్క లక్షణమే. అపేక్షలో కూరుకుపోయిన మూలాన్ని మనకి కావాలి అనే కోరిక వచ్చేసింది. ఎప్పుడైతే కావాలి కావాలి అనుకున్నామో, మొట్టమొదట మానవుడు ఒక సాధన లేకపోతే రెండు కాళ్ళ జీవి అనాలి. దేవుడు అనరు వాళ్ళని. ఎవరిని దైవం అంటారు? సాధన చేసేవాళ్ళని దైవంగా ఎదుగుతున్నాడు కాబట్టి వాణ్ణి దైవం అంటారు. మరి సృష్టిలో జీవులు ఏ సాధన లేకుండా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, చేస్తున్నాయి. మరి అట్లాగే మానవుడు కూడా పుట్టి పెరిగి తన శరీర సుఖం వరకు, మానసికమైన సంతోషం వరకు బతుకుతే వీడిని మానవుడనో లేకపోతే రెండు కాళ్ళ జీవి అనో చెప్తారు. అంతకంటే గొప్ప పదం వాళ్ళకి వాడరు. ఎందుకంటే వాడు సాధన చెయ్యట్లేదు. సాధన చేసి సత్యాన్ని తెలుసుకున్నవాడే జ్ఞాని అవుతాడు, కానీ లేకపోతే జీవిగా ఉంటాడు, జీవుడు అంటాం. మరి ఈ రెండు కాళ్ళ జీవి ఏం చేస్తుంది అంటే మరి సంసారాన్ని పెంచుకుంటుంది. అది భర్త అవనివ్వండి, భార్య అవనివ్వండి. వాడు రెండు కాళ్ళతో నడిపే ఈ సంసారాన్ని, నడుస్తున్న ఈ ప్రపంచంలోకి ఒక నాలుగు కాళ్ళ జీవిలా వస్తాడట. అప్పుడు స్పీడ్గా నడుస్తూ స్పీడ్గా ఉన్న ఆయన స్లో అయిపోతూ ఉంటాడు. దీనివల్ల ఆపేక్ష వల్లే బంధాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. లోకవాసనలో ఉన్న మూలాన్ని లోకం ఏమనుకుంటుందో అని బంధాన్ని తెచ్చుకున్నాడు. ఆ శరీర సుఖం చాలు, శరీర సుఖం ఉండాలి అని కోరుకున్నాడు. ఇవన్నీ అపేక్ష వల్లే వాసనలు వస్తాయి, అపేక్ష వల్లే బంధాలు వస్తాయి. మరి సంసారంలో పట్టడం వల్ల ఇంకో రెండు కాళ్ళు వచ్చి ఇంకొంచెం స్లో అయ్యింది. మరి సంసారంలో పడ్డాక ఊరుకుంటుంది ఆ నేచరు. ఒక బిడ్డను ఇస్తారు. ఆ బిడ్డ పుట్టాక వీడియో రెండు కాళ్ళు, భార్యో రెండు కాళ్ళు, బిడ్డతో రెండు కాళ్ళు. ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నప్పుడు ఒక పశువులా తయారవుతాడు. అయ్యేటప్పటికి ఆరు కాళ్ళు వచ్చాయి. ఆరు కాళ్ళు వచ్చేటప్పటికి ఎండ్రకాయలా ఉంటాడట. ఈ ఎండ్రకాయలాగా లేకపోతే ఒక సాలెపురుగులాగా తనలో తనే సంసారంలో సాలెపురుగు ఏం చేస్తుంది? తన చుట్టూరు తానే వల అల్లుకుంటుంది. అలాగే మరి సంసారంలో కూరుకుపోయినప్పుడు తన చుట్టూరు తానే కోరికలు, బంధాలు ఇట్లాంటి వల అల్లుకుంటూ ఉంటాడు. ఇంకా కూరుకుంటూ ఉంటాడు. పెరిగినప్పుడు ఇవన్నీ కూడా మనము అజ్ఞాన దశలో మనసు యొక్క ప్రభావానికి లోనైనప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తూనే ఉంటాం. మరి ఇలా బిడ్డలు పుట్టాక వాళ్ళ కోరికలు తీర్చాలి. పోనీ భోజనానికి కానీ చదువులకు కానీ ఆగుతామా? ఇంకా నా బిడ్డల్ని గొప్పగా పెంచాలి, ఇంకో కోరిక. దానికోసం మనకి ఆస్తిపాస్తులు ఉంటే పర్వాలేదు, లేదు నేను ఇంకా సంపాదించాలని అడ్డదారులు దొక్కుతారు. మనిషి యొక్క ఆశే
మనిషి యొక్క అత్యాస, ఆశ ఉండడంలో కొంచెమైనా ప్రయత్నిస్తారు, కానీ అత్యాస వల్ల అడ్డదారులు మొదలు పెడతారు. అడ్డదారులు అంటే లంచాలు తీసుకోవడం, దొంగతనాలు చేయడం, తనది కాని తనకు కావాలని ఆశించడం. ఇక్కడి నుంచి ఆ జీవుడి యొక్క పతనం ప్రారంభమవుతుంది. అత్యాసలో ఎప్పుడు పడ్డాము, ఇదన్నీ మనసు యొక్క స్థితులేనండి. అపేక్షే కారణం. ఈ మనసు యొక్క స్థితుల వల్ల, ఈ అపేక్ష వల్ల పెరిగి 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 తప్పు అనే భావం తప్పిపోతుంది. పర్వాలేదు, ఒక్కసారి చేస్తేనేంటి, ఈసారి చేస్తేనేంటి. మనం దొంగతనం చేస్తున్నామంటే నువ్వెవరికి సమాధానం చెప్పక్కర్లేదు, నీ ఆత్మకి సమాధానం చెప్పుకోవాలి. అలాగే పాపపు పని చేస్తున్నాము అంటే ఆత్మ అన్నిటా ఉంది, సర్వత్రా ఉందని తెలుసుకున్న నువ్వు ఇంకా మనోస్థితిలో తప్పులు చేస్తే, మరి బుద్ధుడు చెప్పాడు, తెలియక చేస్తే చిన్న శిక్ష, తెలిసి చేస్తే పెద్ద శిక్ష. మరి ఎంత క్రూరాతి క్రూరమైన జన్మ వస్తుందో, మరి దానికి కూడా భయపడట్లేదు జనం. ఎన్ని చెప్తున్నారు, మన పురాణాలు చెప్తున్నాయి, మన గురువులు చెప్తున్నారు, తప్పు చేయొద్దు, తప్పు నిప్పు లాంటిది అని. అయినా ఇంకా వాసనలు, సంస్కారాలు వదలక తప్పులు చేస్తూనే ఉన్నాం. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు. అందుకే గురువు చెప్తాడు, నీకు దుఃఖం ఉంది అంటే నీలో పాపపు ఆలోచనలు ఉన్నంత వరకు దుఃఖం తప్పదు నీకు. పాపం దుఃఖం వైపు తీసుకెళ్తుంది, పుణ్యం ఆనందం వైపు తీసుకెళ్తుంది. ఎందుకు ఈరోజు మనము ఆత్మే పరబ్రహ్మం అనే పరమ సత్యాన్ని నేర్పడానికి పరమాత్మే మనకి గురువుని పంపి ఆ సత్యాన్ని నేర్పాడు. మనము ప్రపంచంలో తిరిగి దేవుణ్ణి కూడా ప్రపంచంలో వెతికి తెలియక అలమటిస్తూ అనాథల్లా బతుకుతూ దారి లేని దిక్కు తెలియని పక్షిలా ఉన్నప్పుడు మనకి గురువు వచ్చి, నువ్వు బయట వెతికితే దొరకదు, లోన వెతికితే దొరుకుతుందంటే, ఇంకా మనం అంతర్ముఖమైనప్పుడు గురువు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ఏ జాగ్రత్తలు? చిన్ని చిన్ని పాపాలే చిన్ని చిన్ని రోగాలు అని, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అని. అంటే పాపమే లేకపోతే రోగమే లేదు అంటే అర్థం ఏంటి? ఎన్నాళ్ళు చేసిన పాపాలు వర్తమానంలో రోగాల రూపంలో వచ్చాయి. అందుకే నువ్వెప్పుడూ పాపం అనేది ఆలోచన నీకు రానివ్వకు. గతాన్ని అన్ని సాధన వల్ల అనుభవించే శక్తి వస్తే వర్తమానంలో ఇంకెప్పుడూ చెయ్యకు. భవిష్యత్తు అన్నది నీ చేతుల్లో ఉంది. వర్తమానంలో కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు బాగోవడానికి వర్తమానం నీకు ఇవ్వబడింది. ఈవేళ కర్మే రేపటి జన్మ. ఇది ప్రతి ఒక్కడూ గుర్తుంచుకోవాల్సిందే. ఈనాడు నీకు నేర్పుతున్న జ్ఞానం, ఈ రోజున నువ్వు చేసే జ్ఞానం, సత్కర్మల ఫలితం రేపు భవిష్యత్తు బంగారంగా మారడానికి అవకాశం భగవంతుడి ఈ కాలము, జ్ఞానము అనే అవకాశం. ఒక సద్గురువును పంపి కాలం విలువ, జ్ఞానం విలువ, ధ్యానం విలువ నేర్చుకున్నావు. ఇంకా తప్పుడు పనులు చేస్తే మరి ఎంత కష్టపడి సాధన చేస్తూ మరి ఎన్నో జన్మల పుణ్యం వల్ల సద్గురువును పొందిన గురువు మాట పరమాత్మ మాట అని భావన లేక అవి పెడచెవిన పెట్టి మన మనస్సు యొక్క ప్రలోభానికి లొంగి, అపేక్షకి లొంగి తప్పులు చేస్తే సంసారంలో ఉంటున్నాం. మరి మనకి కోరికలు మించి ఉండకూడదు. తీరగలిగే కోరిక ఉంటే తీర్చుకోవచ్చు. భగవంతుడు గమనించండి, 2 పూట్ల తినే ఇంట్లో, మరి ఉండే ఇంట్లో పుట్టాము అంటే అంత పుణ్యం మనం చేసి వచ్చాం. మనకంట నికృష్టంగా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూస్తే జాలేస్తుంది మనకి. అయ్యో ఎంత పాపం చేశారు, ఉండడానికి సరి అయింది లేదు, తినడానికి సరి అయింది లేదు అని. నిజమే, పాపం చేసి అట్లాంటి జన్మ వచ్చింది. కానీ ఈరోజు మనం పెట్టే స్థితిలో కూడా ఉండగలిగామంటే ఎంతో కొంత పుణ్యం చేసాం. ఈ మార్గంలో ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి అన్నీ తెలుసుకున్న మనము
ఇంకా ఇంకా ప్రపంచం యొక్క మెరుపులవి చూడండి. ప్రపంచంలోకి వెళ్ళగానే ఎన్నో కనిపిస్తున్నాయి, ఎన్నో కనిపిస్తున్నాయి. ఎందుకు? మనని ప్రలోభ పెట్టడానికి. ఆ ప్రలోభానికి లొంగిపోయి మనస్సుకి విలువిచ్చి వాసనలతో ఇంకా వదలగొట్టుకోవడమే గతాన్ని చాలా కష్టంగా ఉంటాయి. ఇంకా కొత్త వాసనలు పోగేసుకుంటున్నాం. అంటే కొత్త కోరికలు, ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు. ఈ రోజున ధ్యానం కూడా కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నాం. మరి ఉపయోగించట్లేదా? సంకల్పాలు పెట్టుకుని ధ్యానం చేస్తున్నాము అంటే కోరిక కోసమే, కోరికలు తీర్చుకోవడం కోసమే. కోరికలన్నీ ప్రపంచంలోనివే. మరి కనిపిస్తున్నదే కదా కోరుకుంటాం. అంటే మనకి ఇంకా కోరికలు ఉన్నాయంటే ప్రాపంచిక వాసనలు మనకి పోలేదు. ఇంకా బిడ్డల మీద ఆపేక్షను పెంచుకుంటున్నాం. వాడి జీవితం ఎలా ఉండాలో ఆ లోకాల్లో వాడు నిర్ణయించుకునే వచ్చాడు. ఈ పరమసత్యం గురువు చెప్పినప్పటికీ మనకి అర్థం అవ్వట్లేదు. అందుకే బంధాలకి బానిసలమై బంధంలో ఇరుక్కుని ఇంకా వాళ్ళ కోసం మనం కోరుకుంటున్నాం. చాలా ఇవన్నీ ఈ సత్యం తెలుసుకున్నప్పుడు, జ్ఞానం బాగా పెరిగినప్పుడు చింత వదిలి చాలా నిశ్చింతగా జీవిస్తాం. కానీ మనసు స్థితిలో ఉండి ఇవేమీ వింటున్నా, తెలుసుకుంటున్నా, అర్థం చేసుకోలేక ఇంకా ఇంకా కోరికపోతున్నాం. ఈ కోరికల వల్ల ఏమవుతుందంటే ఒళ్ళంతా కాళ్ళలాగా రొంగళి దశ నుంచి లేదా ఒక రోకల బండలాగా మన నడక ప్రయాణం లేట్ అయిపోతుందట. అంటే చూడండి, ఆపేక్ష వల్ల ఎంత హీనమైన బతుకు బతకాల్సి వచ్చిందో. ఆపేక్ష వల్లే బంధాలు, ఆపేక్ష వల్లే వాసనలు, ఆపేక్ష వల్లే కోరికలు. ఇవన్నీ ఎప్పటికి తీరుతాయి? ఒకటి తీరితే ఇంకోటి, ఒకటి తీరితే ఇంకోటి, అలా కోరికలను పెంచుకుంటూనే ఉన్నారు. యయాతి మహారాజ్ చెప్తాడు, అగ్నిలో వేసిన సమిధలో వేస్తున్నంతసేపు మంట ప్రజ్వలిల్లుతుంది. మంట ఆపాలంటే సమిధలు వేయడం ఆపేయాలి. అలాగే మన మనస్సు ఒక హోమగుండంలాగా ఉంది. కోరిక తీరి వెంటనే ఇంకోటి వస్తుంది, కోరిక తీరి వెంటనే ఇంకోటి వస్తుంది. అంటే అపేక్షకి బానిసలం, మనస్సుకి బానిసలం. మరి ఆ స్థాయిలో ఉంటే సాధన ఎప్పుడు చేయగలం? జ్ఞాన ఎప్పుడు పెంచుకుంటాం? ఎప్పుడు పరమాత్మ వైపు చేరాలి? తెలిసినా చెయ్యలేకపోవడం మహా దౌర్భాగ్యం. మనలో బద్ధకం ఉంది, ఇంకా మనోస్థితి, మనసుకున్న వాసనలు వదలలేదు. అందుకే ఆపేక్షకులోనే ప్రపంచక వాసనలు ఒక పక్క కొంచెం కొంచెం సాధన చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ ఇవి వదలగొట్టుకోలేక ఇంకా 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 కూరుకుపోతున్నాం. జీవుడిగా వచ్చిన మనం దేవుడిగా ఎదగలేకపోవడానికి కారణం మన మనస్సేనండి. మన మనస్సే, వేరే ఎవ్వరూ కాదు. బయట ఎవరు శత్రువులు లేరు మనకి. బయట ఎవరు చెడగొట్టే వాళ్ళు లేరు. ఆ బయట చెడగొట్టే వాళ్ళు ఉన్నా నీ మనసు చెడిపోవడానికి సిద్ధంగా ఉంటేనే ఎవరైనా మనల్ని చెడగొట్టగలరు. లేదు, నేను కరెక్ట్గా ఉండాలి, ధర్మంగా ఉండాలి అంటే నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. మనకు మనమే, ఎవ్వరూ మనకు బయట శత్రువులు లేరు. మన మనస్సును ప్యూరిటీగా ఉంచుకుంటావా, పరమాత్మ వైపుకు వెళ్తావు. ఇంప్యూర్ అయిపోయిందా కోరికలతో, అప్పుడు ఏమవుతాం? మనం ప్రపంచం వైపు ఉంటాం. అపేక్షలో ఉంటే ప్రపంచం వైపు ఉంటాం. మరి అందుకే ఆపేక్ష అన్నది, ఉపేక్ష అన్నది రెండూ మనకు తెలియచెప్పారు ఋషులందరూ. మరి ఇలా ఉంటే కర్మలు పోగేసుకుంటాం, జన్మలు పెంచుకుంటాం. కర్మల్లో కూడా మనం ఏం చేస్తాం? పాపకర్మలు ఉన్నాయి, పుణ్యకర్మలు ఉన్నాయి, సత్కర్మలు ఉన్నాయి. పాపకర్మలు ఏంటి అంటే మీకు తెలుసు, ఎదుటి వాడిని బాధ పెట్టి తాను సుఖపడ్డాలనుకోవడం. పుణ్యకర్మలేంటి? తనకున్నది కొంతైనా పక్కవాడికి పెట్టడం. సత్కర్మలేంటి? అందరికీ ధ్యానం నేర్పి జ్ఞానం పంచడం. మరి
నీకు ఏది అవకాశం ఉంది అంటే మరి పుణ్యం చెయ్యొచ్చు, సత్కర్మలు చేస్తే జీవితంలో సంతోషము, భోగము, సుఖము, ఆనందము ఇవన్నీ వస్తాయి. మరి పాపకర్మలు చేస్తే భవిష్యత్తుని నువ్వు మురికి చేయడానికి ఈ జన్మ నుంచే ప్రయత్నిస్తున్నావు. భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఆనందంగా అద్భుతంగా గడపాలని ఉంటే మంచి కర్మలు చేస్తాం. అపేక్షకు బానిసమై మరి పాపకర్మలు చేస్తే భవిష్యత్ అంతా మురికిగానే ఉంటూ ఉంటుంది. ప్రకృతి ఎవరిని ఊరుకోదు, ప్రకృతి ఎవరిని క్షమించదు. తన డ్యూటీయే శిక్ష వేయడం, తన డ్యూటీయే పరమాత్మకి. ప్రకృతి పరమాత్మని ఎందుకు ప్రకృతిని సృష్టించాడు అంటే వెంటనే శిక్షలు అమలు జరపడానికి. మరి ప్రయోగ మార్గంలో ఉంటే అవన్నీ పోగొట్టుకోవచ్చు. అందుకే అపేక్షలో ఉంటే కర్మ పోగేస్తాం, ఇంకా సంసారంలో కూరుకుపోతాం, ఇంకా బంధాల్లో పడిపోతాం, ఇంకా వాసనలు పెంచుకుంటూ ఉంటాం. అందుకే నేను ఎలా ఉన్నాను, ఆపేక్షలో ఉన్నానా, ఇంకా కిందకు వెళ్తున్నానా, లేదు అది వదిలి ఉపేక్షలో ఉన్నానా అని ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకు తెలియదండి, ఎప్పుడు కూడా గమనించుకోండి. ప్రతి వాడికి తప్పు చేసినా ఒప్పు చేసినా తెలిసే చేస్తాడు. తెలియక తప్పు చేస్తాను ఒక డైలాగ్ వదులుతాడు. తెలిసే చేస్తాడు, తెలిసే చేస్తున్నాడు. తప్పు చేసినా తెలిసే చేస్తున్నాడు, మంచి చేసినా తెలిసే చేస్తున్నాడు. ఎందుకు తప్పు చేస్తున్నాడు? మనసంతా లోకవాసనతో ఉంది. ఆ లోకవాసనల మూలాన్ని కోరికలు పెరుగుతున్నాయి. ఆ కోరికల వల్ల తప్పులు కూడా చేస్తున్నారు అంటే మరి ఎంతో జాగ్రత్తగా మనం ఉండగలగాలి. ప్రపంచం మైమరిపిస్తుంది మనని. కానీ ఇదన్నీ కూడా నన్ను భ్రాంతిలో పడేసి భగవంతుడికి దూరం చెయ్యడానికే అని ఒక సాధకుడిగా మనం అనుకున్నప్పుడు తప్పులు పాపాలు చెయ్యకుండా మన సాధన కరెక్ట్గా చేసి మన జ్ఞానం కరెక్ట్గా పెంచుకుంటూ ఇంకా భగవంతుడి వైపు వెళ్తున్నాం. అందుకే నీలో ఆపేక్ష ఉంటేనే లోకవాసనలు పుడతాయి, బంధాలు పుడతాయి, కోరికలు పుడతాయి, కర్మల్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎందుకు నేను ఇట్లా ఉంటున్నాను అంటే ఆపేక్షే కారణం. ఇది మనసుకున్న ఆపేక్ష అనే బుద్ధి. అన్నీ కావాలి అనే కోరికే అపేక్ష. ఆ బంధాల్లో ఇరుక్కోవడమే అపేక్ష, వాసనలు నింపుకోవడమే అపేక్ష. అందుకే ఇవన్నీ ఎప్పటికప్పుడు విచారణ అని ఎందుకు నేను చెప్తాను అంటే తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు విచారణ ఉండాలి. లేకపోతే ధర్మంలోంచి మనం అధర్మంలోకి వెళ్ళిపోతాం. మాట చేత మనసు ఎప్పుడూ ప్యూరిటీగా ఉండాలి. అది ఉన్నప్పుడు సాధన చక్కగా కుదురుతుంది, జ్ఞానము చక్కగా పెరుగుతుంది. మరి ఈరోజు అపేక్షలో ఉన్న మనసు ఎలా దిగజారిపోతుందో చెప్పుకున్నాం. మరి రేపటి క్లాసులో ఉపేక్షలో ఉంటే ఈ జీవితం నుంచి అంటే ఈ వాసనలు బంధాల నుంచి ఇవన్నీ ఎలా తప్పించుకోవచ్చో రేపు ఉపేక్ష గురించి చెప్పుకుందాం. మరి ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. చెప్పమ్మా.